వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీని వీడతారా అనే ప్రశ్నకు పేర్ని నాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ వారసుడని చెప్పుకునే వారిని ఆయన రాజకీయాల్లోకి వస్తే జగన్ మోహన్ రెడ్డికి ఎట్లాంటి సంబంధం ఉండదని నాని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి నష్టం చేకూరుతుంది, కానీ వైసీపీకి ఎలా నష్టం వాటిల్లుతుందని ఆయన తిరిగి ప్రశ్నించారు. కొడాలి నానితో తనకు 25 ఏళ్లు సన్నిహిత్యం ఉందని, తామిద్దరం భిన్న అభిప్రాయాలతో ఉన్నప్పటికీ స్నేహం కొనసాగిస్తామని చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టరని తాను గట్టిగా చెబుతున్నానని, ఒకవేళ అలా జరిగితే దానికి తాను బాధ్యత తీసుకుంటానని నాని బలంగా నొక్కి చెప్పారు. అయితే వల్లభనేని వంశీ గురించి అడిగినప్పుడు వంశీతో తనకు అంత చనువు లేదని, ఆయన మనసులో ఏముందో తనకు తెలియదని, అందుకే ఆయన గురించి వ్యాఖ్యలు చేయలేనని చెప్పారు. పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రైతుల ఎరువుల నిల్వల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని, సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో ఆందోళనను లేవదీయడానికి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎరువుల రవాణాను సైతం అడ్డుకుంటున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారాల్లో రైతులు చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారిని రాజకీయ ఉచ్చులో పడవద్దని కోరారు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఎరువుల లభ్యతపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను వివరించారు. ఏ జిల్లాలో కూడా కొరత లేదని, చాలినన్ని నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ఎరువులు రానున్నాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎరువుల అంశాన్ని రాజకీయం చేస్తుందని విమర్శించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. విషవృక్షం లాంటి ఆ పార్టీ చేసే దుష్ప్రచారంలో భాగంగా మరో ఫేక్ స్టోరీలను అల్లుతుందని, వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. యూరియా ఎరువుల కొరత ఉన్నదనే ప్రచారం అర్థం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీని ఓ ఫేక్ పార్టీగా అభివర్ణించారు. చంద్రబాబు నేరాలను నమ్ముతున్న పార్టీ అంటూ ధ్వజమెత్తారు. ఎరువుల డిమాండ్ ఉన్న జిల్లాలకు మార్క్ఫెడ్ ద్వారా తరలించి రైతులను సరఫరా చేశామని చంద్రబాబు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలను సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి ఎరువులను పక్కదారి పట్టకుండా చూస్తామని పేర్కొన్నారు. వీటన్నిటిపైన డ్రామాలు ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. తప్పుడు పోస్టులు చేసి ఆందోళనలు రేకెత్తించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసే వాళ్ల తాట తీస్తామని చంద్రబాబు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలతో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతానని, మొన్నటి వరకు మహిళలపై, నిన్న రాజధానిపై, ఇప్పుడు రైతులను పక్కుదోవ పట్టించేలా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిని నియంత్రిస్తానని చంద్రబాబు తెలిపారు.